స్తోత్రం. ముందుగా దేవాది దేవునికి వందనములు. అలాగనే ప్రేయర్ వార్ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినము నాకిచ్చిన వాక్యాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి సౌజన్య బిడ్డని బట్టి దేవుణ్ణి స్తుతించుచున్నాను. మరి ఇప్పుడు మనమందరము దేవుణ్ణి ఎంతగానో స్తుతించాము, ఆరాధించాము, వాక్యాన్ని చదువుకున్నాము. కనుక మనము మనకిచ్చిన మరి అంశాన్ని బట్టి చూసినట్లయితే మరి విలాపము మనము కీర్తన గ్రంథము 31 అధ్యాయం ఉత్తర ప్రత్యయాలుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-16 వచనాల వరకు, మార్కు సువార్త 14-32, 34 వచనాలు మనం అందరము చదువుకున్నాము. అందులో సారాంశాన్ని మనము గ్రహించుకున్నాం. ఎందుకంటే ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరూ నాకంటే ఎంతో జ్ఞానవంతులు, మంచి వాక్యము పట్టుదల కలిగిన బిడ్డలు ఉన్నారు. నేనైతే అంతగా చేతకాని దాన్ని కాని కొద్ది మాటలు దేవుని చిత్త ప్రకారం చెప్పాలని ఆశపడుతున్నాను. మరి చిన్ని ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రము దయగల నా ప్రభువానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో రాత్రంతా సుఖనిద్రనిచ్చావు తండ్రి. ఉదయకాల సమయంలో నాయన నీతో ఏకీభవించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో వాక్యం అయితే నేను కాదు కానీ ప్రభు నా నోటి నుంచి నీవే ప్రశస్తమైన మాటలు పలికించి బిడ్డలకి వినగలే చెవిని, గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యానుసారంగా జీవించే ధన్యత నాకును మాకును అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము ఇక్కడ చూసినట్లయితే విలాపము అంటే మరి దుఃఖించుట, ఏడ్చుట, అంగలార్చుట, లేకపోతే ఇంకా రకరకాలుగా వేదన, బాధ, దుఃఖము, ఆవేదన ఇలాగ అనేక రకాలుగా విలాపించటం అంటే మరి దాని గురించి అర్థాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే మనము విలపించటం ఎలా, ఎవరి కోసం విలపిస్తున్నాం, ఎవరి కొరకు అంగలారుస్తున్నాం, ఎవరి కొరకు దుఃఖిస్తున్నాం అంటే ఈ లోకంలో చూసినట్లయితే మనం ఎంత మాత్రము లోకం కొరకే మనం దుఃఖించేవారిగా ఉంటాం. అంటే మనము మన కుటుంబాల కొరకు, లేకపోతే మన బిడ్డల కొరకు, మన భర్తల కొరకు మనము దుఃఖించేవారిగా ఉంటాం. కనుక దేవుని కొరకు మనము దుఃఖించేవారిగా ఎంత మాత్రము ఉండట్లేదండి. ఎందుకంటే దుఃఖము, వేదన ఎప్పుడు వస్తుందంటే మనకి బాధ వచ్చినప్పుడు, మనకు రోగం వచ్చినప్పుడు, లేకపోతే మనము ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము అప్పుడు మనకి దేవుడు అవసరమయ్యి ఆ కొద్ది సమయంలోనే మనము దేవుని కొరకు అంగలార్చేవారిగా ఉంటున్నాము. ప్రభువు కూడా మరి ఇక్కడ మార్కు సువార్త మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 34 వచనంలో చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమునంతగా దుఃఖముతో మునిగినట్లు మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పాడు. అంటే మెలకువగా ఉండమని ఏం చెప్పాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? 32వ వచనంలో చూస్తే వారు గెత్సేమనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పాను. అంటే ఆ శిష్యులు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని పోయాడు. అంటే దేవునికి సన్నిహితంగా ఉన్న ఈ ముగ్గురు నీ వెంట పెట్టుకుని పోయి మరి వారిని కూడా మరి మత్తయి యోహాను సువార్తలో చెప్తాడు. మెలకువగా ఉండి ప్రార్థించమంటాడు. అంటే వారిని ఏం చేయమన్నాడు? మరి ఈయన ఎందుకు వెళ్ళాడు? తన మరణం అయిపోతున్నాను అంటే నేను చనిపోబోతున్నాను. కనుక నా సమయము దగ్గర పడుతుంది కనుక మరి అని ఆయన వేదనతో ప్రార్థన చేశాడు. అటువంటి వేదన మనకుందా? ఒక్కసారి చూడండి. ఆయన వేదనతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట ఆ నేల మీద పడి ఏమైందంట? రక్తం వలె అయిందంట. ఎంత గొప్ప సంగతి అండి. అంటే ఆయన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. తండ్రి కుమారుని ఈ భూమి మీదకి పంపించినప్పుడు మరి ఆ కుమారుడు నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు ఆయన ఎంత త్యాగం చేశాడో మరి ఈ 40 దినాలే కాదు, మన బ్రతుకు దినాలన్నిటిలో మనం గుర్తు చేసుకోవాలి. ఆయన రక్తము ఏమైంది? ఆయన చెమట రక్తం వలె మారిపోయింది. కానీ ఇక్కడ ఉన్న శిష్యులు గ్రహించలేకపోయారు. అంటే ఆయన ఎంతగా వేదన చెందాడో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనము దేవుని కొరకు వేదన చెందుతున్నాము. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటది.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 14వ వచనంలో చూసినట్లయితే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించతో వారందరూ దేవుని కుమారులే ఉందురు అంటున్నాడు. అంటే మరి వీళ్ళు దేవుని ఆత్మతో దేవునితో తిరిగారు, కానీ వీరికి ఏమి లేదు, ఈ శిష్యులకి గ్రహింపు అనేది లేదు. అందుకే అంటున్నాడు కదా, వారు దేవుని కుమారుల ఎందరు ఏలయనగా మరలా భయపడు భయపడుటకును మీరు దాస్యపుత్రు ఆత్మను పొందుతురు గాని దత్తపుత్ర ఆత్మను తీరి నా ఆత్మ కలుగువారే మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలము, ఆత్మ తానే మన ఆత్మలో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు అన్నాడు. అంటే మనం ఎప్పుడూ ఎలా చెప్తున్నా అబ్బా తండ్రి నీవే అని చెప్పుకుంటున్నాం, కానీ మన శరీరమే దీన్ని చెప్పుకుంటుంది, కానీ ఆత్మ ఎంత మాత్రము సిద్ధముగా ఉండట్లేదు. కనుక మనం ఎలా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం శరీర ఇచ్చలకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాము. అంటే మనకు ముందుగా కావాల్సింది రక్షణ. నీకు రక్షణ లేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు. రక్షణ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆత్మను మార్చుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నీకు నాకు రక్షణ వస్తుంది. మరి జకర్యాకి ఎప్పుడు వచ్చింది రక్షణ? తను ఈ లోక సంబంధాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ప్రభువులో మరి ఐక్యత కలిగాడో అప్పుడే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. కనుక నీవు నేను రక్షణ రావాలంటే ఏం చేయాలంటే మనం ముందుగా మరి ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి. అందుకే ఎస్తేరు ఏం చేసిందండి? ఎస్తేరు ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలి అని ఏం చేసింది? ఉపవాసం ఉంది, కన్నీరు విడిచింది, తన రాజ్యం కోసం ప్రార్థన చేసింది. అంటే 3 రోజులు ప్రార్థన చేయగానే రాజ్యాంగాన్ని మార్చివేసింది. ఎంత గొప్ప ధన్యత అండి! మరి అలాగనే యిర్మీయా, భక్తుడైన యిర్మీయా కూడా ఆయన మరి ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని మరి నెహెమ్యాక కూడా వారిద్దరూ ఆ యెరూషలేము దేవాలయం కూలిపోతుంది, దీన్ని కట్టాలి అన్నప్పుడు వారు ఎంతగానో ప్రార్థన చేసి దాన్ని నిర్మించినట్లు మనం చూస్తూ ఉంటాము. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము మన జీవితాల్లో ఎలా ఉండగలుగుతున్నాము? మనము దేవుని కొరకు ఎలా విలాపించగలుగుతున్నాము? దేవుని కొరకు ఎలా రోదన చేయుచున్నాము? ఎలా? అందుకే అంటాడు కదా, మరి వీళ్ళు యోవేలు గ్రంథము మనము 2వ అధ్యాయము చూసినట్లయితే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం విడిచి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రమ్మన్నాడు. ఇప్పుడైనా అన్నాడు. అంటే ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో అవన్నీ విడిచిపెట్టండి, ఇప్పుడైనా కన్నీరు విడవండి, రోదన చేయండి అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచుచు ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడే మనకు సెలవిస్తున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, కృపగలవాడనై ఉండి తాను చేయునుద్దేశించింది కీడు చేయక పశ్చాత్తాపము గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని అంటున్నాడు. ఆయన తట్టు తిరుగుడే అంటున్నాడు. మనం ఎంతసేపు బాహ్య సంబంధమైన మరి ఈ లోక సంబంధమైన వాటి కోసమే మనము ఉంటూ ఉన్నాం. కానీ ఈయన ఏమంటున్నావు? హృదయాలను చింపుకోమంటున్నాడు. అలా హృదయానుసారంగా నడుచుకున్నవాడు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఉన్నారంటే మనకు మొట్టమొదటగా దావీదు కనిపిస్తూ ఉంటాడు. దావీదు తను చేసిన పాపాన్ని మరి ఎన్నటికీ చెయ్యికోకోకుండా మరి తన కన్నీటితో మరి ఎలా చేశాడు? ప్రార్థన చేశాడు. తన కన్నీటి ప్రార్థన వల్ల మరి ఏమైంది? తన పరుపు తేలిపోయిందంట. ఎంత గొప్ప సంగతండి! మన కన్నీరు ఉందా? ఒక్క చుక్క ప్రభువు కొరకు కార్చగలుగుతున్నామా? తండ్రి ఈ లోకానికి వచ్చి మరి నీ కొరకు నా కొరకు ప్రతి రక్తాన్ని మరి చిందించి ప్రతి రక్క బుక్కు కార్చి మరి ఆయన మరి మనల్ని రక్షిస్తే మనము ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఇహలోక సంబంధంగా ఒక తండ్రి ఉన్నాడు అనుకో, కుమారుడు మరి ఏదైనా అడిగితే మరి అది ఇచ్చే వరకు గోజాడుతూ ఉంటాడు పిల్లవాడు. అప్పుడు అది ఇచ్చిన తర్వాత ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. కనుక ఆ తండ్రి ఏం చేస్తాడు? ఆ పిల్లవాడికి ఎలాగోలాగని ఆ వస్తువు కొనాలని ఆతృతతో కష్టపడి ఆ బిడ్డకి కొనివ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఇహలోక సంబంధమైన తండ్రి ఇంత కష్టపడి నీకు
కొనిస్తుంటే పరలోక సంబంధమైన తండ్రి నీకుంటే ఆయన నీకు ఇంకా ఎంతగా ఆశీర్వదించబడతాడు. ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, హృదయపూర్వకంగా మరి కన్నీరు విడవమంటున్నాడు. మనం హృదయపూర్వకంగా కన్నీరు విడవట్లేదేమో. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం ప్రాణార్పణకు మీకు దీవెనగా అనుగ్రహింపబడును. ఒకవేళ అంతకుముందు నువ్వేదైనా పాపం చేస్తే, నీవు కన్నీటితో వేదనతో ప్రార్థన చేస్తే, ఆయన మనస్సు తిప్పుకునంట మనకి దీవెనకరంగా మార్చి వేస్తాడంట. కనుక అంగలార్చే బిడలుగా మనం ఉండాలి. దేవుని కొరకు ప్రాధేయపడే బిడలుగా మనం ఉండాలి. మరి అప్పుడే మనకి పాప క్షమాపణ అనేది మనకి కలుగుతూ ఉంటది. కనుక ఈ యోవేలు గ్రంథంలో మనకి ఇంకా చూసినట్లయితే అనేక విషయాలు మనకి కనిపిస్తుంటాయి. ప్రతిదినము నియమించిన ప్రకటన చేయుడి, జనులకు సమకూర్చుడి, సమాజము కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారికి సన్యపానములు చేయబిడలకు తోడుకొని రండి. మరి అని దేవుని వాక్యం పెళ్లి కుమారుడు అంతఃపురంలో ఉండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అంటున్నాడు. అంటే మనకి దేవాది దేవుడు మరి రాకడ సమీపం ఉందని గుర్తు చేస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడుగా మరి ఆయన ఈ లోకానికి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు వస్తూ ఉంటే మనమైతే మరి ఇంకా గ్రహింపలేని వారిగా ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని సంగమ, మనం ప్రతి దినము మరి ఇక్కడ అంటున్నాడు, పిల్లల్ని పిలవండి, పెద్దల్ని పిలవండి, మరి సమాజ మందిరంలో ప్రార్థన చేయండి. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఏకాంత ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి మరి అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక అందుకే కీర్తనగాడు సెలవిస్తున్నాడు కదా. మరి కీర్తన గ్రంథము 31 అధ్యాయము మనము చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటది. మరి దావీదు చేసిన ప్రార్థన. మరి దావీదు ఎక్కడ ఉన్నాడు? శ్రమలో ఉన్నాడు. ఆయన తరుముతూ ఉన్నారు. ఆయన చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించినట్లు మనం చూస్తాం. మనమైతే ఇహలో సంబంధంగా మనుషుల్ని ఆశ్రయిస్తాము. కానీ ఈ కీర్తన చదివినప్పుడు మనకి అనేక విషయాలు బోధపడుతూ ఉంటాయి. ఉమ్, ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా నీ శరణ చొచ్చి ఉన్నాను, నన్ను ఇప్పుడు సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అంటున్నాడు. అంటే ఇక్కడ దేవాది దేవుణ్ణి గుర్తు చేస్తున్నాడు, ఆయన నీతిమంతుడు అని. మరి నన్ను సిగ్గుపడనీకు అంటున్నాడు. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపింపుము, నన్ను రక్షించుము అంటున్నాడు. అంటే మనల్ని రక్షించేవాడు యేసు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి కనుక మనము రక్షించే దేవుణ్ణి మనము వెంట పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే భక్షించే మరి వారి కోసం మనము ప్రాకులాడుతూ ఉన్నాం. కనుక మన రక్షకుడైన ప్రభువు మనకి తోడున్నాడని గ్రహించి దావీదులాగా మనము కూడా ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడి నుంచి మరియు 1 నుంచి మనము ఇక్కడ 10 వచనాలు చూసినట్లయితే అతని ఆవేదన, అతని నిట్టూర్పులు, అతను దేవుని గురించి ఎలా మొరుపెట్టున్నాడో మనకు కనిపిస్తుంది. తర్వాత చూసినట్లయితే దేవుని దగ్గర 11వ వచనం కాడి నుంచి చూసినట్లయితే ఆయన దోషాలని మరి చెప్తూ ఉన్నాడు. నా దోషంలో నాకు బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి, నా శత్రువులందరికీ నేను నిందాస్పాత్రుడై ఉన్నాను, పొరుగువానికి విచారకరముగా ఉన్నాను, నా వేళ నరులు బేకరులై ఉన్నారు, వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవచ్చున్నారు అంటున్నాడు. అంటే నేను ఇప్పుడు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నేను పాపం చేశాను కనుక ఇక్కడ నా దోషాలు నీకు కనబడుతున్నవి అని తన దోషాలని మరి బహిరంగముగా ఒప్పుకున్నట్లు దావీదు ఈ కీర్తనలో సెలవిస్తున్నాడు. అంటే ఆయన యొక్క దోషములను మరి ఎంతగా ఒప్పుకుంటున్నాడు. కానీ నీవు నేనైతే మన దోషాలని ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నామా? మనం ఎంత మాత్రము మెప్పులనే చెప్పుకుంటాం కానీ తప్పులని ఎంత మాత్రము చెప్పుకునే వారిగా ఉండము. కనుక దావీదులాగా మనకి పశ్చాత్తాపం ఉండాలి, ఒప్పుదల ఉండాలి. అప్పుడే నీవు నేను రక్షించబడతాము. అందుకే ఇక్కడ అంటాడు కదా దావీదు 15వ వచనంలో చూసినట్లయితే, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము, నన్ను తరుము వారిని నన్ను రక్షింపుము అంటున్నాడు. అంటే మన కాలగతులన్నీ ఎవరి చేతిలో ఉన్నవండి?
దేవుని చేతిలో ఉన్నవి. కనుక మనం ఏమనుకుంటున్నామంటే, ఆ మనిషి రక్షిస్తాడు, ఈ మనిషి రక్షిస్తాడని మనము ఆశపడతాం. కానీ దేవుడు ఈ భూమి మీదకి నిన్ను, నన్ను ఒక విత్తనముగా ఈ భూలోకమునకు పంపించినప్పుడు, మన యొక్క ఆయుష్కాలము, మన యొక్క జీవితము, మన యొక్క శైలి అంతా దేవుని చేతిలోనే ఉంటుంది. కనుక మనమందరము ఏం చేయాలంటే, మనము నిత్యము దేవుని చేతిలో వాడబడే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తుతించే బిడలుగా ఉండాలి. అందుకే మరి చూడండి, ఈ భూమి మీదకి ఎవరైనా ఒక జన్మించినప్పుడు బిడ్డ ఈ భూమి మీదకొచ్చినప్పుడు ఎంతగా ఏడుస్తాడో చూడండి. మరి గట్టిగా ఏడిస్తే ఆయనకి ప్రాణము వచ్చినట్లని డాక్టర్ నిర్ధారిస్తారు. అంటే ఆరోగ్యవంతుడని కూడా రుజువు చేస్తారు. అంటే ఆ బిడ్డ ఎందుకొచ్చాడంటే, ఈ లోకంలో పాపమున్నదని ఏడుస్తాడు. అదే మరణించినప్పుడు కూడా, మరి మరణం వచ్చినప్పుడు కూడా ఏడుస్తారంట. అంటే ఆ మరణం వచ్చినప్పుడు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని బాధపడు ఏడుస్తారంట. అంటే ఒక ప్రసవ వేదన కంటే మరణ వేదన భయంకరంగా ఉంటదని వాక్యం సెలవిస్తూ ఉంటది. కనుక ఆ మరణ వేదనని తట్టుకోటానికి మరి మత్తయి సువార్త మరి 28వ అధ్యాయము, ఒకసారి మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలు యేసు ఏలి ఏలి సా సామ సబక్త అని బిగ్గరగా కేకవేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివని అర్థమిస్తుంది. అంటే ప్రభు ఆ సులువు మీద పలికిన మాట ఇది, ఒక మాట. అంటే ఈ మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మరణిస్తున్నాడు. కనుక తండ్రి కుమారుడు చెయ్యి విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టినప్పుడు ఆయన ఆక్రందనతో పలికిన మాట ఇది. కనుక ఈ మాట మన జీవితాల్లో ఎప్పటికీ గుర్తు ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు పడిన ఆవేదన, ఆక్రందన అందులో కనిపిస్తూ ఉంటది. అంటే ఒక మామూలు మానవుడిగా మరి ఎంత శ్రమ అనుభవించాడండి యేసయ్య నీ కొరకు, నా కొరకు. మనమైతే మరి ఒక్కదైనా మనం చేయగలుగుతున్నామా? దేవుని కొరకు ఒక్కటైనా కన్నీరు బొట్టు విడవగలుగుతున్నాము. దేవుని కొరకు ఒక్క పనైనా మనం చేయగలుగుతున్నాం. ఎలా చేయగలుగుతున్నాం? మనం విలపించగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నామా? మరి మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే, మరి మనకి కూడా ఈ లోకంలో అనేక కష్ట నష్టాలు, బాధలు, వేదలు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటినీ జయించాలంటే ప్రభువే మనకు మార్గదర్శుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ 12 మంది శిష్యుల్లో మరి ప్రభువుతో తిరిగినప్పుడు గ్రహించలేకపోయారు. ప్రభువు ఎప్పుడైతే సిలువేయబడి 3వ దినము లేచారో, అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకొని వారు మరి నిజమైన క్రైస్తవులుగా జీవించారు. అందుకే వారు మరి వారి చర్మాన్ని కూడా, ఆ శిష్యులో ఒక శిష్యుడు మరి చర్మాన్ని కూడా ఒలిసి వేసినట్లు, హతసాక్షులుగా మరణించినట్లు మనం చూస్తుంటాం. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, చావైన క్రీస్తు కొరకే, బ్రతుకైనా క్రీస్తు కొరకే అని చెప్తూ ఉంటాడు. ఎంత చక్కటి మాట! నీవు నేను అలా చెప్పగలుగుతున్నాము. ప్రభువు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? అందుకే అంటున్నా, నీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ ఈ లోక చింతలు కాదు కానండి. మరి దేవుని కొరకు మనము ఎలా దుఃఖించి, ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాం? మన జీవితాల్లో మనము ప్రార్థన ఎలా ఉన్నది అనేది మనం ఒక్కసారి మనము చూసుకోవాలి. మన ప్రార్థనా జీవితాన్ని. మరి విలపించేవారిగా ఉన్నామా? వేషధారిగా ఉన్నామా? అంగలార్చేవారిగా ఉన్నామా? మరి మనకు మనము పరిశీలన చేసుకోవాలి. మరి అందుకే కదా ఈరోజు పాఠ్య భాగాల్లో మనము చూసినట్లయితే, మరి ఆయన ఎంతగా దుఃఖించాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ 34వ వచనంలో, 35వ వచనం కూడా చూసినట్టు, కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించవలెనని ప్రార్థించాలంట దేవాది దేవుడు. ఆయనే అంతగా ప్రార్థన చేశాడు. ఎందుకంటే తండ్రి ఈ లోకానికి ఒక కుమారుడుగా మరి ఈ లోకములోనికి పంపించినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయనలో ఏ కల్మషము లేదు. ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు. నా యొక్క పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఆయన అంతగా ప్రార్థన చేస్తే, పాపులమైన మనము ఎంతగా ప్రార్థన చేయాలో చూడండి.
కనుక మనకు ప్రార్థనా జీవితం ఉందా? మనం విలపించగలుగుతున్నామా? ఎస్తేర్లా ప్రార్థించగలుగుతున్నామా? ఇర్మియాలా ప్రార్థించగలుగుతున్నామా? దానియేల్లా ప్రార్థించగలుగుతున్నామా? యోబులాగా విశ్వాసముగా ఉండగలుగుతున్నామా? మనకు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి నిత్యము మన పాపాలని దేవుని సన్నిధానంలో ఒప్పుకునే వారిగా ఉంటే మరి మనం అందరము ఎక్కడికి వెళ్తామంటే ఆ నిత్య రాజ్యానికి వెళ్తాము. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మరి విలపించాలి, రోదన చెయ్యాలి. అందుకే కదా నినివే పట్టణ వాసులు మరి ఆ పట్టణము నాశనం అయిపోతుంది అన్నప్పుడు వారు ఏం చేశారు? గోనెపట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. పశువులు మొదలుకొని ప్రతి ఒక్కరూ అంగలార్చారు, దుఃఖించారు, ఏడ్చారు. ఆ యొక్క నినివే పట్టణాన్ని రక్షించుకున్నారు. కనుక మన కుటుంబాలను మనం రక్షించుకోవాలంటే, మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే అంగలార్చే బిడలుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ప్రార్థన చేయాలి. కనుక మన విరోధుల కొరకు ప్రార్థన చేయాలి. బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగనే దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు దేశ దేశాల కొరకు ప్రార్థన చేసే బిడలుగా ఉండి ప్రభువు కొరకు అంగలారిస్తే మనమందరము ఆ నిత్య రాజ్యాన్ని చేరతాం. అలాంటి కృప కావాలంటే మనమందరికీ ప్రార్థన ప్రార్థన అలాంటి ప్రార్థన కలిగి దేవునితో జీవిద్దాం. అటువంటి కృప దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ చిన్న దేవుడు దీవించును గాక.